రాజమండ్రిలో ఆర్టిస్ట్ సినిమా యూనిట్ సభ్యులు సందడి చేశారు. రాజమండ్రి నగరానికి చెందిన డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము నిర్మాతగా నిర్మించిన ఆర్టిస్ట్ సినిమా రొమాంటిక్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ మూవీగా యువతను ఉర్రూతలూగిస్తోంది. కొత్త హీరోయిన్లతో తీసిన ఈ చిత్రానికి రతన్ రిషి దర్శకుడు. ఈ మధ్య కాలంలో ఇలాంటి సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ సినిమా రాలేదని చెప్పవచ్చు. అందమైన యువతులను అతి కిరాతకంగా హత్య చేసే సైకో కిల్లర్ ఎవరనే సస్పెన్స్ చివరి వరకు కొనసాగించడం బాగా ఆకట్టుకుంటుంది. మన సమాజంలో జరిగే వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమా కథ ఉంది. సంతోష్, క్రిషేక పటేల్ హీరోయిన్లుగా నటించారు. హీరో చెల్లెలు స్వాతిగా స్నేహం మాధురి నటించింది. రాజమండ్రికి చెందిన సింగర్ రాయుడు చంద్రకుమార్ దీంట్లో ఇన్స్పెక్టర్గా నటించారు. హీరో చెల్లెలు స్వాతిని రేప్ చేసి అతి కిరాతకంగా చంపిన సైకో కిల్లర్లను పట్టుకోవడానికి హీరో విక్కీ, సంతోష్ చేసిన ప్రయత్నాలు ఎలా ఫలించాయనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. తొలుత సైకో కిల్లర్ పిచ్చ రవి కాలకయ్య ప్రభాకర్ అని పోలీసులు అరెస్ట్ చేస్తారు. తనలోని ఆర్టిస్ట్ను గుర్తించకపోవడం వల్ల ఇలా హత్యలు చేశానని అతనితో చెప్పిస్తారు. తర్వాత అతను తప్పించుకొని పారిపోతాడు. ఈలోగా సైకో కిల్లర్ పిచ్చ రవి కాదని హీరో గుర్తిస్తాడు. అక్కడి నుంచి అసలు సైకో కిల్లర్ ఎవరనే సస్పెన్స్ ప్రేక్షకులకు ఉత్కంఠ రేపుతుంది. అసలు సైకో ఆర్టిస్ట్ కిల్లర్ ఎవరు, అతను ఎందుకు ఇలా హత్యలు చేస్తున్నాడనేది ఆర్టిస్ట్ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. అయితే సినిమా చూసిన వారు కిల్లర్ ఎవరనేది బయట ఎవరికీ చెప్పకూడదు. మరి సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతం చాలా బాగుంది. ఇక నిర్మాత డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము నేటి యువత అభిరుచికి తగినట్టుగా కొత్త వారితో ఓ మంచి రొమాంటిక్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమా తీయడం అభినందించాల్సిన విషయం. శుక్రవారం సాయి కృష్ణ అనుశ్రీ థియేటర్లో ఉదయం ఆట చూసిన యువత ఆర్టిస్ట్ సినిమా తీసిన విధానం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రొటీన్ సినిమాలకు భిన్నంగా నేటి తరానికి నచ్చే సన్నివేశాలు ఉన్నాయని వారు చెప్పారు. ఈ సందర్భంగా నిర్మాత డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము ఆఫీస్ మేనేజర్ బల్లా హిలీ బాల జ్యోతిర్మయి మీడియాతో మాట్లాడుతూ నూతన నటీనటులతో తీసిన సైకో ఆర్టిస్ట్ గొప్ప హర్రర్, కిల్లర్, సస్పెన్స్, థ్రిల్లర్ అని యువతను బాగా ఆకట్టుకుంటుందని సంతోషం వ్యక్తం చేశారు. కొత్త నటీనటులు చాలా బాగా నటించారని పేర్కొన్నారు. కేతా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్టిస్ట్ సినిమా బాగుందని మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కాటం రజనీకాంత్, పూడిద శరత్ కుమార్, డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. కిల్లర్ ఆర్టిస్ట్ అన్న మూవీ ఇది రాజమండ్రి నుంచి వచ్చిన ప్రొడ్యూసర్ డాక్టర్ జేమ్స్ వాట్ కొమ్ము గారు చే నిర్మించబడింది. అయితే దీంట్లో ఒక ప్రత్యేకమైన జోనర్గా ఒక థ్రిల్లర్ మూవీగా తీశారని మేము విన్నాము. అలాగే ఇప్పుడు ఈ మూవీ చూస్తున్నాము. చూసినంత మటుకు అయితే చాలా బాగా వచ్చింది, చాలా సస్పెన్సింగ్గా ఉంది. ఇప్పుడు వరకు ఆ సైకో ఎవరు ఏంటి అనేది మేము తెలుసుకోవాలని కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. అట్లాగే ఇందులో ఉన్న యాక్టర్స్ అందరూ కూడా హీరోయిన్ వాళ్ళందరూ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే డైరెక్టర్ రతన్ రిషి గారు కూడా చాలా బాగా డైరెక్ట్ చేశారని అయితే అర్థమవుతుంది. అలాగే రాజమండ్రి నుంచి ప్రత్యేకంగా వచ్చిన ప్రొడ్యూసర్ గారు తీసిన మూవీ కాబట్టి ఈ యొక్క మూవీని, ఈ ఆర్టిస్ట్ మూవీని తప్పకుండా మీరు అందరినీ థియేటర్కి వచ్చి వాచ్ చేసి అందరినీ ఎంకరేజ్ చేయాలని, అలాగే ఈ క్రూ అండ్ క్యాస్ట్ కూడా కొంచెం కొత్తగా అనిపిస్తున్నారు. అంటే హీరోయిన్ కానీ డైరెక్టర్ కానీ వీళ్ళందరూ కొత్తగానే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మీరు తప్పకుండా ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా మీడియా తరఫు నుంచి కోరుతున్నాం. వాట్ కొమ్ము వారు ఎన్ఆర్ఐ వారు యువతని ఎంకరేజ్ చేసి వారికి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మరి ఇటువంటి మూవీస్ తీసి ఈ రాజమండ్రిలో సినీ ఫీల్డ్ అంటే ఏంటో తెలియలేనటువంటి వాడిని ఎంతోమందికి ఆర్టిస్టులుగా పరిచయం చేసి వారికి కూడా వారి సంస్థ తరపున ఉపాధి కల్పించాలనే రంగంతో ఈ విధమైనటువంటి మూవీస్ తీయడం జరుగుతుంది. కానీ ఇది లాస్ట్ వరకు చూసిన తర్వాతే ఈ సినిమా యొక్క థ్రిల్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. కనుక వీరు తీయబోయే సినిమాలు అన్నీ కూడా ఇంకా ముందు భవిష్యత్తులో హిట్ అవి మంచి అందరికీ ఉపాధి కల్పించే మార్గంలో నడవాలని చెప్పేసి జేమ్స్ వాట్ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ సార్. మూవీ అయితే చూడడం జరిగిందండి. మూవీ అయితే చాలా అద్భుతంగా చేశారు. డైరెక్టర్ గారు
నెక్స్ట్ చాలా మూవీలో కంటెంట్ కూడా ఉంది. కిల్లర్ అన్నది ఒక సస్పెన్స్, చాలా అది ఎంత సస్పెన్స్ అంటే ఏం జరుగుతుంది అన్న సస్పెన్స్గా ఉంది. చాలా బాగుంది. ఈ మూవీ కూడా ప్రేక్షకులు కొంచెం ఎంకరేజ్ చేసి ముందుకు సాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్గా కనిపిస్తుంది. ఇప్పటి వరకు చూసింది ఏమిటంటే ఇది చివరి వరకు చూస్తే కానీ అర్థం అవ్వదు, కానీ టేకింగ్ స్టైల్ బాగుంది. డైరెక్టర్ బాగా తీశారు. ఏంటంటే ఇలాంటి చిన్న సినిమాలని మనం ఎంకరేజ్ చేయాలి, కానీ ఏంటంటే చిన్న సినిమాలా లేదు, ఇది భారీ ఎత్తు సినిమాలా ఉంది. యాక్టర్లను చూస్తే చిన్న యాక్టర్ల కింద కనిపిస్తున్నారు, కానీ పెద్ద యాక్టర్ల సినిమాలే ఎక్కువగా చూస్తున్నారు. కానీ ఇటువంటి సినిమాలు అందరూ ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈ రోజున సినిమా చూసాం మానుష, చాలా బాగుంది సినిమా. ఇటువంటి సినిమా ప్రజలు ఆదరించవలసిన సందర్భం. మరి ఈ రోజున రాజమండ్రిలో నిర్మాతగా ఉన్న జేమ్స్ గారు ఇంత పెద్ద సినిమా ప్రజలందరూ కూడా మరి అందరూ కూడా మంచి సంకేతాలు, మంచిగా ఉండాలని, ఈరోజు కుర్రోళ్ళ యూత్ కూడా ఈ రకంగా బాగుండాలనే విధంగా తీసినందుకు జేమ్స్ గారికి